నమస్తే నా పేరు శివాజీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందల్లో నిన్నటికి నిన్న ప్రజాస్వామ్యం గెలిచింది మరి ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మారెడ్డి లతారెడ్డి దాదాపు 6000 మెజారిటీతో గెలిచింది పులివెందల పులి గిలి అని చెప్పుకునేటువంటి ఈ వైఎస్ఆర్సీపీ క్యాడర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోయింది ఇది కడప జిల్లాలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు ఈ రోజు ఎప్పుడు ఎన్నికలు జరిగేవి కాదు ఎవరో ఒక రౌడీ షీటర్నో గూండానో లేకపోతే ఫ్యాక్షనిస్ట్నో పిలుచుకొచ్చి ఈయనే మీ సర్పంచ్ ఈయనే మీ జడ్పీటీసీ ఈయన మీ ఎంపీటీసీ అని చెప్పి ఏకగ్రీవం చేసేవాళ్ళు కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం యొక్క విలువ ఇప్పుడు తెలిసింది 11 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేశారంటే ఒక్కసారి ఊహించుకోండి నామినేషన్ వేయడానికి భయం పోలింగ్ బూత్లో ఏజెంట్గా కూర్చోవడానికి భయం ప్రచారం చేసుకోవడానికి భయం ఇలా భయభ్రాంతులు చేస్తూ ఒక కుటుంబము తన కబంధ హస్తాలతో కప్పి పెట్టుకున్నటువంటి ఒక నియోజకవర్గం యొక్క కోటలు ఈరోజు బద్దలైంది కడప జిల్లాలోనే కని విని ఎరుగని రీతిలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించి అది కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీ డిపాజిట్ కోల్పోయిందంటే నిజంగా ఇది పులివెందల రాజకీయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోబోతుంది సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపిస్తే కడప కావచ్చు కర్నూలు కావచ్చు రాయలసీమలో కూడా వైఎస్ఆర్సీపీ పెద్దగా పొడిసేదేమీ లేదు వాళ్ళ యొక్క రౌడీయిజము గూండా ధనబలము ఇవన్నీ వాడుకొని అభ్యర్థులను బెదిరించి భయపెట్టి ఏదో విధంగా నెట్టుకొచ్చారు ఇప్పుడు గనుక పోలీసులు కన్నెర్ర చేసి కరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ గనుక ఎన్నికలు జరిపిస్తే మన పరిస్థితి ఇది ఇప్పుడు వచ్చి ఇంకా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు రిగ్గింగ్ చేశారు ఇంకోటి చేశారు భయపెట్టారు బెదిరించారని చెప్పి మంగళవారం కబుర్లు అయితే చెబుతారు ఏది ఏమైనప్పటికీ ఓడిపోయిన వాళ్ళు ఇంకా అలాగే చెబుతారు కాబట్టి కడప రాజకీయ చరిత్రలో వైఎస్ఆర్ ఫ్యామిలీ డిపాజిట్ కోల్పోవడం మాత్రం ఇదే ప్రథమము సో ఎట్టకేలకు వైనాట్ కుప్పం అన్నాడు వైనాట్ మంగళగిరి అన్నాడు వైనాట్ రజని పిఠాపురం అన్నాడు ఫైనల్గా కట్ చేస్తే వైనాట్ పులివెందల అని కొట్టేశారు సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలో సొంత మండలంలో వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక వస్తే డిపాజిట్ కోల్పోయింది అదేవిధంగా ఒంటిమిట్టలో జరిగినటువంటి ఎన్నికల్లో కూడా డిపాజిట్ కోల్పోయేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది సో ఆ రిజల్ట్ ఇంకా రావాల్సి ఉంది మొత్తానికైతే కనుక పులివెందల పులి అని చెప్పబడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సొంత మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ డిపాజిట్ అయితే కోల్పోయింది సో ఇదండి ఈరోజు మన టాపిక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు